వన్డే ప్రపంచ కప్ గెలవాలనే పట్టుదల మీద ఉన్న రోహిత్ శర్మ అందుకోసం టీ20 టెస్టులకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు అతడి కళ చెదిరేలా కనిపిస్తుంది. మూడో వన్డే తర్వాత అతడు టీమిండియాలో కనిపించడంటూ వార్తలు వస్తున్నాయి. తొలి 2 వన్డేలో రోహిత్ శర్మ నిరాశపరిచాడు. రెండో వన్డేలో 47 బంతుల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేటు కూడా 55.31గా ఉంది. ఇప్పటికే బీసీసీఐ పెద్దలు రోహిత్ శర్మతో మాట్లాడారని వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ అనంతరం రోహిత్ శర్మను వన్డేలకు ఎంపిక చేసే అవకాశం లేదని ఇదే విషయాన్ని రోహిత్ శర్మకు బీసీసీఐ పెద్దలు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. రిటైర్మెంట్ అనేది రోహిత్ శర్మ వ్యక్తిగత విషయం. అయితే ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ అనంతరం బీసీసీఐ సెలెక్టర్లు రోహిత్ శర్మను పక్కన పెట్టనున్నట్లు సమాచారం. అంటే తదుపరి వన్డే సిరీస్లకు అతన్ని ఎంపిక చేయరు. ఇదే జరిగితే ఇంగ్లాండ్ తో మూడో వన్డే రోహిత్ శర్మకు ఆఖరిదయ్యేలా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా స్పందించాడు. వన్డే జట్టు కెప్టెన్సీ చేజారిన తర్వాత రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరులో చాలా మార్పులు వచ్చాయి. గతంలో మైదానంలోకి దిగితే బౌలర్లపై విరుచుకుపడే రోహిత్ శర్మ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఆడుతున్నట్లు కనిపిస్తుంది. పవర్ ప్లేలోనే పిచ్చ కొట్టుడు కొట్టే రోహిత్ శర్మ ప్రస్తుత ఇంగ్లాండ్ వన్డే సిరీస్ లో పూర్తిగా డిఫెన్స్ మోడ్లోకి వెళ్లిపోయాడు. అయితే తాను 2027 వన్డే వరల్డ్ కప్ లో ఆడాలనే కలను అవకాశంగా మలుచుకునే క్రమంలో బరువు కూడా తగ్గాడు. కానీ సెలెక్టర్లు మాత్రం అతనికి బాయ్ చెప్పాలని చూస్తున్నారు. దీంతో రోహిత్ శర్మ వన్డే జట్టును తప్పించాలనే సెలెక్టర్ల నిర్ణయాన్ని ఆకాష్ చోప్రా తప్పుపట్టాడు. 2027లో జరగబోయే వన్డే ప్రపంచ కప్ కి ఇంకా దాదాపు 1.5 సంవత్సరం ఉందని, అంత తొందరగా రోహిత్ శర్మపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. వరల్డ్ కప్ కి ఇంకా చాలా సమయం ఉంది. సెలెక్ట్ టీమ్ మేనేజ్మెంట్ మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంది. రోహిత్ శర్మకు మరిన్ని అవకాశాలు ఇస్తే బాగుండేది. అతని ఫిట్నెస్ కూడా బాగుంది. అలాంటప్పుడు అంత త్వరగా వేటు వేయాలని చూడడం సరికాదని ఆకాష్ చోప్రా అన్నాడు. ఒకవేళ నిజంగానే రేపు 19వ తేదీన లార్డ్స్ మైదానంలో జరగబోయేది రోహిత్ శర్మకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయితే నేను కోరుకునేది ఒకటే, రోహిత్ శర్మ దయచేసి నీ ఆఖరి మ్యాచ్ లో ఒక భారీ సెంచరీ సాధించు. క్రికెట్ మక్కగా పిలిచే లార్డ్స్ వేదికగా నిజమైన లార్డు లాగా అదరగొట్టు. ఇన్నాళ్ళు వన్డే క్రికెట్ ను ఒక రాజులాగా ఎలాగైతే శాసించావో అదే రాజస్థాన్ దర్పంతో ఈ వన్డే ఫార్మేట్ కు ఘనంగా గుడ్ బై చెప్పంటూ ఆకాష్ చోప్రా అన్నాడు. ఇక ఆకాష్ చోప్రా చెప్పినట్టుగా ఒకవేళ సెంచరీ చేసినా కూడా తదుపరి సిరీస్ లో ఆడించే విషయంలో రోహిత్ శర్మకు బీసీసీఐ పెద్దలు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో అతని రిటైర్మెంట్ ఖచ్చితమని తేలిపోయింది. అంతేకాదు రోహిత్ శర్మ ఫ్యామిలీ మెంబర్స్ ఇండియా నుంచి లండన్ కు చేరుకున్నారు. లార్డ్స్ లో రోహిత్ శర్మ తన చివరి మ్యాచ్ ను చూడడం కోసమే ఫ్యామిలీ వచ్చిందని అంటున్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే రోహిత్ శర్మకు 19వ తేదీన చివరి అంతర్జాతీయ మ్యాచ్ గా మారనుంది.